రేపు అలుగునూరులో జరగబోయే దీక్షా దివస్ కార్యక్రమ ఏర్పాట్లను మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, నగర మేయర్ సునీల్ రావు పరిశీలించారు. దీక్షా దివస్కు బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు భారీ ఎత్తున కదలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నట్టు తెలిపారు. కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు చెప్పారు. కరీంనగర్లో మాట్లాడిన లక్ష్మీకాంతారావు నాడు ఉద్యమ పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ దీక్ష పట్ల నాటి ప్రభుత్వం పాశవికంగా వ్యవహరించిందని వివరించారు. కేసీఆర్ దీక్షతో కేంద్రం దిగొచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన చేసిందని లక్ష్మీకాంతారావు చెప్పారు. ఇది బీఆర్ఎస్ పార్టీ ముందున్నా కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ముందున్నది, తెలంగాణ ఉద్యమం ముందున్న కానీ రేపు దీక్షా దివస్ అన్న కార్యక్రమము ఇది ఒక పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు. ఇది తెలంగాణ ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం. ఇది తెలంగాణ ప్రజలు ఆ రోజు ఉవ్వెత్తున అందరూ కలిసి ఉద్యమం చేసిరు. తెలంగాణ కేసీఆర్ అరెస్ట్ చేసినప్పుడు అందరుగా ఉద్యమంలో పాల్గొన్నారు. అందుకే తెలంగాణ ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం ఇది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం సంబంధించిన అంశం కాబట్టి రేపు తెలంగాణ ప్రజలు, తెలంగాణ కవులు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ కళాకారులు, సాహితీవేత్తలు అందరుగా పాల్గొంటున్నారు. ఒకసారి నెంబర్ వేసుకుందాం. 15 సంవత్సరాల క్రితం జరిగిన ఇన్సిడెంట్ నెంబర్ వేసుకుందాం. అందుకే ఈరోజు మేము దీక్షా దివస్ కార్యక్రమం అలుగునూరు ప్రాంతంలో చేయడం జరుగుతుంది. చాలా మంది కళాకారులు, చాలా మంది ఉద్యమకారులు మంచి ర్యాలీ రూపం వల్ల కేసీఆర్ గారు స్వాగతం పలుకుతాం. అంటే దాంతో మనకు స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే జనం తెలంగాణ కావాలి అని ఎంత కోరుకుంటున్నారు అనేది అర్థమైంది. ఖమ్మం తీసుకుపోయే కారణం ఏంటంటే అక్కడ తెలంగాణ ఎడ్యుకేషన్ తక్కువ ఉన్నది, ఉద్యమకారులు అక్కడ ఎక్కువ లేరు కనుక అక్కడికి తీసుకుపోతే సేఫ్ కావచ్చని ఖమ్మం తీసుకుపోయారు. ఖమ్మం జైల్లో ఉంచడం జరిగింది. కానీ వరంగల్ కంటే 2 అంతలు ఎక్కువ అక్కడ ఖమ్మంలో నొల్లి ఉండే. మొత్తం జైలు ముందరంతా 2 రోజుల పాటు మందే ఉండిరు అక్కడ. ఆ తర్వాత చాలా దారుణంగా ఖమ్మం జైలు నుండి పోలీసు జైలు లోపలికొచ్చి అంటే ఏ విధమైన గౌరవం లేకుండా అప్పటి వరకే కేసీఆర్ గారు నిరాహార దీక్షలో ఉన్నారు, విరమించుకోలేదు. ఆయనను ఎత్తి ఒక బట్టి స్ట్రెచర్ మీద వేసిండ్రు. అదే ఈ స్ట్రెచర్ మీద వేసుడు ఏంటని మేము గడబడి చేస్తే మా ఎంబడి ఉన్న నాయన నరసింహారెడ్డి గారిని గొడవకు నూకేస్తే ఆయనకు దెబ్బ తాకింది, ఇంకో డాక్టర్ సాబ్ ఉంటే ఆయనకు దెబ్బ తాకింది. అరే ఇదంతా పోతున్నారని చెప్పి నేను అడ్డం పట్ట నన్ను తీసి ఆ జమంలో పారేసి ఎత్తుకొని పోయినరు. తర్వాత దానికి తాళం వేసినట్టు మాకు తెలియదు ఎక్కడికి పుచ్చుకోబోతున్నారు, ఏంది ఈయనకి ఏం చేస్తారు, ఇప్పటిదాకా మంచిగానే ఉంటుంది, ఏమైందని మాకు తెలియదు. తర్వాత సాయంత్రం జైలర్ వచ్చి చెప్పిండు మాకు, కేసీఆర్ గారిని హాస్పిటల్కి తీసుకుపోయింది. ఆయన మంచిగా ఉండి మా పక్కే ఉండే ఆయనకి హాస్పిటల్కి ఏమైందని తీసుకుపోయిండు అంటే నాకు తెలియదు సార్, పోలీసులు వచ్చి తీసుకుపోయిండు. కానీ ఆ తెల్లారి పరిస్థితి విషమంగా ఉండే కాబట్టి అది సెంట్రల్ గవర్నమెంట్కి తెలిసి వాళ్ళప్పుడు డిక్లేర్ చేసిండ్రు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆనాటి హోమ్ మినిస్టర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ప్రక్రియ మేము మొదలు పెడతామని చెప్పి వాళ్ళప్పుడు డిక్లేర్ చేసి కేసీఆర్ గారిని విరమింపజేయాలని చెప్పి వాళ్ళ దూతలను ఎవరిని పంపించి ఆ సందర్భంగా కేసీఆర్ గారు ఎప్పుడేదంటే వాళ్ళు ఒప్పుకున్నారో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఆ ప్రక్రియ మొదలు పెడతామని ఎప్పుడేదంటే ఒప్పుకున్నారో అప్పుడు కేసీఆర్ గారు వారి దీక్షను మరి జయశంకర్ గారి ద్వారా విరమింపజేయడం జరిగింది. అంత పెద్ద ఉద్యమం, అంత పెద్ద కార్యక్రమం అది జరగడం ఇవాళ నేను వస్తుంటే అక్కడ చూసినాం. ఇన్ని రోజులు ఎప్పుడో వస్తున్నాం పోతున్నాం, కానీ వాళ్ళ దీక్షా దివస్ అంటే ఇగో ఈ జాగాలో మమ్మల్ని మేము కార్లకి వెళ్ళి కేసీఆర్ గారు దుంకి కింద కూర్చున్నాడని ఇప్పుడే నా ఎంబడిన మా మిత్రులు ఎప్పుడో అందరికి చెప్పడం జరిగింది. అందుకోసం ఆ దీక్ష ఫలితమే మనకు తెలంగాణ కూడా రావడం జరిగింది. ఆ తర్వాత కేసీఆర్ గారు వదిలిపెట్టలేదు, ఆయన కూడా గట్టిగానే మేమందరం కూడా ఉద్యమంలో పాల్గొన్నాం. ఉద్యమం నడిపించిండు, ఉద్యమ నాయకునిగా నడిపించి సెంట్రల్ గవర్నమెంట్ను ఒప్పించి మరి తెలంగాణ తీసుకురావడం జరిగింది.